ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మ గారు. వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో మనము మన ధ్యానాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. ఒకసారి 27వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్యం ప్రారంభించుకున్నాం. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం అండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాకనుడా, శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతట్లో కూడా ప్రభా మీ కృపను, భద్రతను, తోడ్పాటును మా పట్ల ఉంచి మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పోషిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, సంరక్షిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఆరోగ్యవంతులుగా ఉంచినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, మీ సన్నిధిలో కూర్చొని మీ మాటలు ఆలకించే ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ కూడికి యావత్తు మీకు మహిమకరంగా జరిగించి నాయనా వాక్యము చేత మమ్మల్ని పెంపారు చేయమని, ఆత్మీయంగా ఇంకనూ అభివృద్ధి చెందించమని, ఈ చిన్న కూడికను ప్రభా మీరే దీవించి ఆశీర్వదించి ఈ కుటుంబంలోని, ఈ పిహెచ్ కుటుంబంలోని ప్రతి అవసరతను మీ సమృద్ధిలో నుండి తీర్చమని పొందమని, మేమందరము ప్రభా మా హృదయాలు తెరచి వాక్యం కొరకు వేచి ఉండగా మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని, ఎలాంటి ఆటంకాలు వాటిల్లకుండా కృప చూపమని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మంచిది ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. మనము వాక్య భాగంలో ముందుకు వెళ్దామండి. చాలామంది వీడియోస్ మన గూగుల్ మీట్ యొక్క వాక్యం, ప్రకటించబడిన వాక్యం యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని వింటున్నారు. చాలామంది షేర్ చేస్తున్నారు. వాక్యం వినిన ప్రతి ఒక్కరికి, వినడం మాత్రమే కాకుండా ఏదో ఒకటి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నారు. మీకు తెలిసిన వారికి మీ గ్రూప్స్లో షేర్ చేస్తున్న వారు ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలా కొద్దిగా వేరే ప్రాంతాల్లో వారు కూడా వాక్యం వింటే ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవుని యొక్క పని ముందుకు కొనసాగుతుంది. ప్రభు పని ఆయన చిత్తము నెరవేరుతుంది. కొద్దిమందికైనా వారు మార్పు చెందుటకు వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తూ అలా చేస్తున్నటువంటి వారికి, విని కామెంట్ చేసి షేర్ చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతతో కూడిన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. గలతీ పత్రికను మనం వివరించుకుంటున్నాం. సో అందరూ పాత వాళ్ళే ఉన్నారు కనుక నేను పరిచయంలోనికి వెళ్ళట్లేదు. గలతీ పత్రికలో ధరింప చేయుట అనేటువంటి మాటను మనం ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుతున్నాం. దేవుడు సంతోషమును ధరింప చేస్తాడు అనే మాటలు మనం ఆలకిస్తాం. ఈ సంతోషమును ధరింప చేయుట అనేటువంటి టాపిక్లో 4 ప్రాముఖ్యమైన పాయింట్స్ని మనం ఎంచుకున్నాం. ఎక్కడ సంతోషం ఉండాలి, తర్వాత దేవుడు ఎవరికి సంతోషాన్ని ధరింపచేస్తాడు, ఏ విషయాలలో, ఏ సందర్భాలలో సంతోషంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అన్నీ ఒకే అర్థం వచ్చే విధంగా అనిపించిన భావం మాత్రం కంప్లీట్గా వేరు.
ఈ విషయాలు మనం ధ్యానం చేస్తాము. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఫస్ట్ దేవుడు ఆ సంతోషాన్ని ఎవరికి ఇస్తాడు? ఎందులో సంతోషంగా ఉండాలి అంటే ఏ ఏ విషయాలలో, ఏ టైంలో సంతోషంగా ఉండాలి అనగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఈ వివరణను మనం ధ్యానం చేస్తూ 3వ పాయింట్లోకి వచ్చాం. ఎక్కడ సంతోషంగా ఉండాలి అంటే, సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన సన్నిధిలో, ఆయన యొక్క సంతోషం దొరుకుతుందని నేర్చుకున్నాం. ఎవరికి ఆయన సంతోషాన్ని ఇస్తాడంటే ఆయన జనులకు, దీనులైన వారికి ఆయన సంతోషాన్ని ఇస్తాడు అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు అది భక్తి పరులకు, నీతిమంతులకు ఆయన సంతోషాన్ని ఇస్తాడు అని కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత ఎందులో ఆయన సంతోషం ఉంటుంది, ఏ విషయాల్లో మనం సంతోషంగా ఉండాలి అనేటువంటి టాపిక్లో కొన్ని విషయాలు మాత్రమే మనం ధ్యానం చేస్తాం. మొదటిగా అన్నపానములు పుచ్చుకునేటప్పుడు, కానుకలు ఇచ్చేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, తర్వాత సహనములో, తర్వాత రక్షణ పొందుటలో అని ఈ విధంగా కొన్ని పాయింట్స్ మాత్రమే మనం నేర్చుకోవడం జరిగింది. మిగిలిన పాయింట్స్ని ఈరోజు ప్రభు చిత్తమైతే కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంకేమైనా చెప్పుకున్నామా అరుణ సిస్టర్? వీటికి మించి ఇంకేమైనా పాయింట్స్ మనం చెప్పుకున్నామా గడిచిన వారంలో? అరుణ సిస్టర్ గారు, నేను ఏదైనా మిస్ అయితే సిస్టర్, అన్నపానములు పుచ్చుకొనుటలో, పాటలు పాడుటలో, కానుకలు ఇచ్చుటలో, ఆయన మాటలు ఆలకించుటలో. ఆయన మాటలు ఆలకించుటలో కూడా ఓకే, అది మిస్ చేశానా? ఓకే, ఇంకా అంతే సిస్టర్, అంతవరకే చెప్పుకున్నామా? ఆయన సహనంలో, సహనములో చెప్పు. రక్షణ పొందుటలో చెప్పుకున్నామా? లేదు సిస్టర్. రక్షణ పొందుటలో చెప్పుకున్నామా సిస్టర్? అంటే జస్ట్ ఏది చెప్పారు, రెఫరెన్స్ అమ్మా, రెఫరెన్స్ చెప్పారు సిస్టర్ అంటే. ఓకే, రెఫరెన్స్ చెప్పాను. ఓకే, ఈరోజు మిగిలిన ఈ సంతోషం ఎందులో మనం సంతోషంగా ఉండాలి, ఏ ఏ విషయాలలో అనేటువంటి పాయింట్లో ఈరోజు చెప్పుకునే మొదటి పాయింట్ రక్షణ పొందుట. పేతురు గారు తన పత్రికలో రాస్తూ, బలవంతంగానో ఎవరైనా ప్రేరేపిస్తేనో లేకపోతే ఏదైనా ప్రతిఫలం ఆశించో మనం రక్షణ పొందేవారుగా ఉండకూడదు. అందుకే బాప్టిజం తీసుకునేటప్పుడు మీరు గమనించారో లేరో, బాప్టిజం తీసుకునేటప్పుడు ఒకసారి ఒక ఒప్పందం చేయిస్తారు. మీరు ఎవరి చేతన్నా ఫోర్స్ చేయబడ్డారా? ఎవరైనా మిమ్మల్ని యేసు ప్రభుని నమ్ముకోండి, బాప్టిజం తీసుకోండి అని ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా అనే ప్రశ్న ఖచ్చితంగా దైవజనులు మనల్ని ప్రశ్నించిన తర్వాతే మనకి బాప్టిజం ఇస్తారు. కారణం ఏంటంటే, మనం రక్షణలోనికి ప్రవేశించేటప్పుడు బలవంతంగా ఎవరి చేతో నెట్టబడి, లేకపోతే రక్షణ పొందితే పరలోకం వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఏదో ప్రతిఫలాన్ని ఆశించి రక్షణలోనికి రాకూడదు. కానీ సంతోషంతో, కంప్లీట్గా, హోల్ హార్టెడ్గా, హృదయపూర్వకంగా, మనం మనస్ఫూర్తిగా మనము గ్రహించి ఆయన గొప్పవాడని, ఆయన రక్షకుడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయన మాత్రమే మనల్ని మరణం నుండి తప్పించగలడని, నిత్య జీవితం ఆయన మనకు అనుగ్రహించగలడని హోల్ హార్టెడ్గా మనం నమ్మి సంతోషంగా రక్షణ పొందాలి. అది పేతురు గారి యొక్క ఉద్దేశం, ఆయన రాయట్లో కలిగిన ఉద్దేశం. రాస్తున్నారు ఆయన, ఒకసారి చదువుదాం ఆ మాటలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలలో ఆ మాట ఉంటుంది. 9వ వచనం చదవండి దయచేసి. అందులో ఆత్మరక్షణను పొందుతూ సత్యమునకు మహిమాయుక్తమైన సంతోషం గల ఆనందించుతున్నది. మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. ఆత్మరక్షణను పొందుచు. రక్షణను పొందుచు. ఏంటి రక్షణ? శరీరానికి కాదు ఈ రక్షణ, ఆత్మరక్షణ. మన ఆత్మ ఎప్పుడు రక్షింపబడుతుంది? మన ఆత్మకు రక్షణ లేని స్థితి అంటే నరకమే. మన ఆత్మ ఎప్పుడు రక్షించబడుతుందంటే మనము ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి 2వ మరణం నుండి తప్పింపబడినప్పుడు మాత్రం.
సో అది సంతోషంతో చేయాలి, సంతోషంతో ఆత్మరక్షణ పొందుట అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం. మరొక మాట, మరొక పాయింట్, రక్షణలో మాత్రమే కాదు కానీ ఒక ఒక ఇంటి వారికి, ఒక వ్యక్తికి భక్తుడైనటువంటి యోహాను గారు, జాన్ ది గాస్పెల్, ఒక లెటర్ రాస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు. రీసెంట్గా కాదులేండి, బిఫోర్ కరోనా, రీసెంట్ ఇన్ ద సెన్స్ బిఫోర్ కరోనాలో మే 1వ తారీఖున బైబిల్ క్విజ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది, బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది చీరాల్లో. ఆర్గనైజ్ చేసినప్పుడు 1, 2, 3 యోహాను పత్రికల మీద 3 పత్రికలు కలిపి 60 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, 60 నిమిషాల సమయం ఇవ్వడం జరిగింది. దానిలో ఈ 3 పత్రికల్లో కూడా ఒక విశ్వాసి నేర్చుకోవాల్సినటువంటి అంశాలన్నీ ఉంటాయి. ఒక విశ్వాసి జీవితానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఏ ఏ విషయాలైతే అవసరమో ఆ విషయాలన్నీ అందులో ఉంటాయి. ఆ విషయాలు చదువుకుంటూ ఆ బిట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చే ఎన్ని తలంపులు ఇస్తాడో దేవుడు వాక్యం చదువుతుండగా. ఆ పత్రికలో, 3వ పత్రికలో ముఖ్యంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ యోహాన్ గారు అంటారు, సత్యమును అనుసరించి నీవు నడుస్తున్నావని నేను తెలుసుకుని నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంతకంటే నాకు ఇంకేం సంతోషం ఉంటుంది అని అంటారు. ఒక దైవజనునికి కావాల్సిన విషయం అది, ఒక ఇంటి యజమానికి కావాల్సిన విషయం ఇది, ఒక ఇంటి పెద్దకి కావాల్సిన విషయం ఏంటది అని అంటే, ఇంట్లో వాళ్ళందరూ సత్యవంతులుగా నడుచుకుంటే అంతకంటే కావాల్సిందేముంది. సంఘ కాపరికి సంఘంలో వాళ్ళందరూ కూడా సత్యం అనే మార్గంలో ప్రతి విషయంలో సత్యమును అనుసరిస్తూ ఉంటే అంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది అని యోహాను గారు తెలియచేస్తున్నారు. చదువుదాం ఆ మాటలు, చాలా అద్భుతమైన మాట. 1వ అధ్యాయము 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని ఇంతకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు అన్నాడు. మొదటి నుండి చదువుతారా? 1వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చదువుతారా అక్క? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడనైన గాయనకు శుభమని చెప్పు వ్రాయినది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహు సంతోషించి తిని. చాలక్క, ఇక్కడ సత్యమును అనుసరించి నడుచుకుంటుంది ఎవరు? గాయి. 4వ వచనంలో గాయును ఉద్దేశించే అంటున్నాడు, నా పిల్లలు. 4వ వచనంలో నా పిల్లలు అంటే నా పిల్లోడితో, నా బిడ్డతో, నా కుమారునితో సమానం నువ్వు. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు, నడుచుకుంటున్నారు అనే మాట కంటే ఇంకా నాకు ఎక్కువ సంతోషం ఏముంటుంది అని అంటున్నాడు. 3వ వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావని నీ సత్య ప్రవర్తనను గూర్చిన సాక్ష్యము విని నేను బహుగా సంతోషించితిని. ఎందులో ఉండాలి సంతోషం? సత్యమును గూర్చిన లేక సత్యమైన ప్రవర్తనలో ఉన్న వారి యొక్క సాక్ష్యము విన్నప్పుడు సంతోషించాలి. సాక్ష్యం వినటానికి సంతోషిస్తున్నామా మనం? సాక్ష్యాలు మనం చెప్పుకునేదే వారానికి ఒక్కసారి, దట్టు ఇన్ విమెన్స్ మీట్. ఎందుకులే 3 గంటలు కదా వాక్యం ప్రారంభమయ్యేది, వాక్యం ఒక్కటి వింటే చాలే అన్నట్టుగా చాలామంది 3 గంటల ప్రాంతంలో హాజరవుతున్నారు. నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడట్లేదు, అసలు వాళ్ళకి మనం వాక్యం చెప్పే అంత ప్రాబ్లం కానే కాదు.
వాళ్ళు వచ్చి వాక్యం వింటున్నారు, మనతో సహవాసం ఉంటున్నారంటే అదే మనకి ధన్యత. నేను పెద్ద వయసులో అనుభవంలో పెద్దల గురించి నేను మాట్లాడతాను, మిగిలిన వారి గురించి మాట్లాడుతున్నాను. దేవుణ్ణి మనము రెస్పెక్ట్ చేయడం అంటే, దేవుణ్ణి గౌరవించడం అంటే ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం పొందుకునే వరకు, ఆశీర్వాదం విని ఆమెను చెప్పే వరకు ఉండాలి మనం. అది దేవుని యొక్క సన్నిధిని మనం గౌరవించడం అంటే. ప్రియులారా, ఎంత గొప్ప సాక్ష్యం మనం విన్నామో తెలుసా? గడిచిన స్త్రీల మీటింగ్లో మాధవి సిస్టర్ చెప్పారు, గొప్ప సాక్ష్యం. నన్ను ఓదార్చేవారు, నా బాధలో నన్ను నా కొరకు ప్రార్థన చేసి, నన్ను గుర్తు తెచ్చుకొని నా కొరకు ప్రార్థన చేసి నన్ను ఎంకరేజ్ చేసేవారు ఎవరైనా ఉన్నారంటే అగాపే కుటుంబము మరియు ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ అని సాక్ష్యం చెప్పారు. ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ అంటే ఎవరు? బైబిల్ క్విజ్ బిట్ కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. మనమే. ఇంకా చెప్పాలంటే మీరే ఎంకరేజ్ చేసి ప్రతి విషయంలో ప్రార్థన చేసేంత సమయం అంటే మీట్లో లేక వాట్సాప్లో ప్రేయర్ చేసే టైం ఉండకపోవచ్చు, కానీ ప్రేయర్ చేస్తాం. వెరీ కోర్స్ వెరీ రెగ్యులర్గా ప్రార్థన చేస్తాం ప్రతి అంశం గురించి. మీరే, మనమే. ఈపీహెచ్ కుటుంబం అంటే మనమే. మన గురించి మన గుంపులో ఒక స్త్రీ, ఒక సహోదరి మంచి సాక్ష్యం చెప్తుంటే విని సంతోషించడం కంటే ఆనందకరమైన విషయం ఇంకేమన్నా ఉంటుందా? మన గురించి ఒక మంచి సాక్ష్యం వినడం కంటే ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? మనల్ని ఎవరైనా మన గురించి మంచి సాక్ష్యం చెప్పినప్పుడు. సాక్ష్యాలు మిస్ అవుతున్నాం మనం. వీళ్ళరా గమనించాలని మనము సాక్ష్యాలకి ప్రతిదానికి హాజరవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి సమయం ఇవ్వాలని పదే పదే నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ యోహాన్ గారు అంటున్నారు గాయు గురించి, నీ సత్య ప్రవర్తనను గూర్చినటువంటి సాక్ష్యమును విని నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకొంచున్నావు, అందుకని నాకు సంతోషంగా ఉంది. కొంతమంది నాన్న ఇంట్లో లేరని అబద్ధం చెప్పమ్మా, నాన్న నువ్వు చెప్పు, నాకు నా డాడీ కోసం కొంతమంది వస్తారు, ఇంట్లో లేరని చెప్పు అని చెప్పిస్తుంటారు. వాళ్ళు ఖచ్చితంగా అబద్ధం ఆడుట తెలియని పసితనం కనుక మా డాడీ ఇంట్లో ఉన్నాడండి, మమ్మీ లేడని చెప్పమందని చెప్తారు. మనం సత్యం అనుసరించం, మన పిల్లల్ని అనుసరింపజేయం. సత్యమును అనుసరించి ఒక నిజం చెప్పినప్పుడు ఉండే సంతోషం, నిజంలో బ్రతికే సంతోషం చాలా ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అందులోనూ మన మాట వినిన వారు, లేక మనం వాక్యం చెప్పగా, మనం ఆదరణకరమైన మాటలు చెప్పగా, మనం ఎంకరేజ్ చేయగా వినినటువంటి వాళ్ళు ఒక సత్యమైన ప్రవర్తనలో, మంచి బిహేవియర్లో ముందుకు కొనసాగుతున్నారు దేవునిలో అంటే అది ఇంకా ఎంతో సంతోషింపదగిన విషయం. సత్యమందు నడుచుకునుట అనేటువంటి విషయంలో ఎవరైనా నడుచుకుంటుంటే దాన్ని విని సంతోషించాలి. ఇది రెండవ పాయింట్. మూడవ పాయింట్, ఆయన చిత్తమును నెరవేర్చుటలు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుటలో సంతోషం కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యం ఉన్నది. చాలా. ఎవరంటున్నారు ఈ మాటలు? ఎవరంటున్నారు? ఎవరంటున్నారమ్మా? అమ్మా వినపడలేదు. దావీదు గారు అంటున్నారు. దావీదు గారేనా? హెడ్డింగ్ ఉంటది కదా బైబిల్లో. దావీదు కీర్తన, దావీదు అంటున్నారు. ఏమంటున్నారు? నీ చిత్తమును నా దేవా,
నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఐ డిలైట్ టు డూ దై విల్ అని ఇంగ్లీష్. నీ చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఎంతో సంతోషం. ఆయన చిత్తం అంటే ఆయన ఇష్టపడేది, దేవుడు ఇష్టపడే పనిని చేయడం ఎంతో సంతోషం దావీదు గారికి. మరి మనకి దేవుణ్ణి కష్టపెట్టే పని చేయటం మనకెంతో సంతోషం. కొన్ని సందర్భాల్లో అలాగే ఉంటాం మనం. క్రైస్తవుల జీవితాలు మ్యాక్సిమం అలాగే ఉంటాయి. దేవుడు ఇష్టపడే పని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 10%, 15%, 100కి, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలి. మన జీవితంలో మనకి నచ్చినట్టు, మనం ఊహించుకున్నట్టు, మన ఊహల్లో మేడలు కట్టుకున్నట్టు, మన ఎస్టిమేషన్ ప్రకారం మనం బ్రతుకుతుంటాం. నేను ఈ చదువుకోవాలి, ఈ ఉద్యోగం చేయాలి, నా పేరెంట్స్ని ఈ విధంగా చూసుకోవాలి, ఇలా వివాహం చేసుకోవాలి, 2 పిల్లలను కనాలి, లేక ఒక బాబును కనాలి, ఒక పాపను కనాలి, వాళ్ళని ఇలా చదివించాలి. మన ఎస్టిమేషన్స్ అన్నీ మన లైఫ్ గురించి ఎలా ఉంటాయి. వాటిలో దేవుని చిత్తం ఏ పర్సంటేజ్లో ఉంది? ఏ పర్సంటేజ్లో ఉంది? ఎంత పర్సంటేజ్ ఉంది దేవుని చిత్తం? దావీదు అంటున్నాడు, నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషం. దావీదు గారే కాదు, యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలం ఎలా బ్రతికాడంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకల. ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకలేదు ఆయన. నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు భోజనమును పానమును అయ్యున్నది. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏదో టైం పాస్ చేయడానికి 33.5 సంవత్సరాలు నా టైం ఉంది కదా, ఈ 33.5 సంవత్సరాలు మంచి యవన దశలో నేనుండి స్నేహంగా మీతో గడపడానికో, మీతో కలిసి జీవించడానికో, ఏదో టైం పాస్ చేయడానికో నేను ఈ లోకానికి రాలేదు. నా తండ్రికి ఒక విల్లుంది నా పట్ల. ఆయన నాకు ఒక పని అప్పగించాడు. ఆ పనిని కంప్లీట్ చేయడానికి నేను వచ్చాను. అదే నాకు పానము, అదే నాకు ఆహారం, అదే నాకు భోజనం, నీళ్ళు. అన్నపానములు ఏవైనా ఉన్నాయంటే నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడమే. ఎంత గొప్ప మాట. లోక సువార్తలో 16వ అధ్యాయంలో 24వ వచనంలో అబ్రహాము గారు అంటారు కదా, ఎవరితో? ధనవంతుడితో ఏమంటారు? నీవు జీవించి ఉన్నంత కాలము, నీవు బ్రతికినంత కాలము నీకిష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికు. చదువుదాం ఆ మాట. లోక సువార్త 16వ అధ్యాయం. లోక సువార్త 16వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం ప్లీజ్. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చాలు. ఇక్కడ గమనిస్తే, నీ జీవిత కాలం ముందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించింది. దేవునికి ఇష్టమైనట్టు కాదు ధనవంతుడు సుఖాన్ని అనుభవించి. దేవునికి ఇష్టమైనట్టు బ్రతకలేదు ధనవంతుడు జీవితకాలం అంతా కూడా. ఆయన జీవితకాలం అంతా ఆయనకి ఎలా ఇష్టమో, ధనవంతుడు ఏమనుకున్నాడో, ధనవంతుడు ఎలా బ్రతకాలనుకున్నాడో, ఆయన డ్రీమ్స్ ఎలా ఉన్నాయో, ఆయన ఎయిమ్ ఎలా ఉందో, ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందో, ఆయన కోరికలు ఎలా ఉన్నాయో, ఆయన నిర్ణయాలు ఎలా ఉన్నాయో వాటి ప్రకారం బ్రతికాడు. కానీ మరణించిన తర్వాత యాతన పడుచున్నాడు. దేవుని చిత్త ప్రకారం మనం బ్రతకకుండా మన ఇష్ట ప్రకారం, మన డ్రీమ్స్ ప్రకారం, మన ఎయిమ్ ప్రకారం, మన ఆలోచన ప్రకారం, మనం అనుకున్నది నెరవేర్చుకునే ఉద్దేశంతో కనుక మనం బ్రతికితే యాతన పడాలి. సుమి, యాతన తప్పదు.
కానీ దరిద్రుడు అయినటువంటి లాజరు అలా కాదు. ఆయన కష్టపడ్డాడు. భూలోకంలో ఆయన దినాలన్నీ కూడా కష్టం అనుభవించాడు. నిందలు, బాధలు, అనారోగ్యం, కన్నీళ్ళు, అపనిందలు కదా, చెయ్యని తప్పు పైకి రావడం, నింద మోయడం, ఆర్థిక ఇబ్బందులు, అన్ని విషయాలలో ఆయన కష్టం అనుభవిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? మరణించిన తర్వాత నెమ్మది పొందుతున్నాడు. అదే నెమ్మదిని విశ్రాంతి అంటాం. విశ్రాంతి, నెమ్మది. మనం బ్రతుకున్న ఈ కాలం వరకే మనం ఎలా బ్రతుకుతున్నామో ఆలోచన చేసుకుంటాం. మనకున్నటువంటి ఈ టైం పీరియడ్లో మన లైఫ్ స్పాన్ ఎలా ఉందో అలా ఆలోచన చేసుకుంటాం. కానీ మరణించిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది ఆలోచన చెయ్యం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా సులభంగా అర్థమయ్యే ఎగ్జాంపుల్. ట్రైన్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, చేయవలసి టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే ప్రయాణం అంతా కూడా నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చొని మన బెర్త్లో మనం పడుకొని భోంచేసేటప్పుడు ఫ్రీగా కూర్చొని ఒకవేళ నిద్ర వస్తే రిలాక్స్ అయ్యి ప్రయాణం చేయొచ్చు. కానీ ఆ రిజర్వేషన్ చేయించుకోవడం, ఆ టికెట్ దొరికే వరకే మనకు కొంచెం కష్టం. అంతేనా కాదా? కరెక్టేనా నేను చెప్తుంది? నేను ఇప్పుడు రిజర్వేషన్ చేయలేదండి, చేస్తే వెళ్ళడం తప్ప ఏమి అసలు ప్రయాణంలో ఏ రిస్క్ తీసుకోను. ఫాస్ట్ గారు ఉంటే ఏది పట్టించుకోను, హాయిగా నిద్రపోతాను, హాయిగా తినేస్తాను, పడుకుంటాను, ఏం పట్టించుకోను, అన్నీ వారే చూసుకుంటారు. రిజర్వేషన్ చేసి మనకి సీట్ కన్ఫామ్ అంతవరకే కష్టం. కానీ ప్రయాణం అంతా కూడా నెమ్మదిగా ప్రశాంతంగా ఫ్రీగా చక్కగా వెళ్ళిపోవచ్చు. అదే ఈ టికెట్ రిజర్వేషన్ చేయకుండా, అబ్బా ఎవరు రిజర్వేషన్ చేస్తారు, ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని చేయాలా, ఫోన్ పట్టుకొని చేయాలా, చాలా వెయిటింగ్ కనబడుతూ ఉంటుంది, మనం ఇప్పుడు చేయాలా అన్నట్టు నిర్లక్ష్యం చేసేవారు. కొద్దిపాటి ఆ టైంని, ఆ టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలి అనే ఆ కొద్ది టైంని, కొన్ని గంటల టైంని నిర్లక్ష్యం చేసామనుకోండి, కొన్ని రోజుల ప్రయాణం కష్టతరంగా మారుతుంది. అసలు టికెట్ రిజర్వేషన్ లేకుండా ట్రైన్ ఎక్కితే అంతకంటే నరకం ఇంకోటి ఉండదు అనుకుంటా. బహుశా చాలా యాతన పడాలి. మనకుందా టికెట్? పరలోక రాజ్యంలో మన మరణము తరువాత నెమ్మదిగా బ్రతకడానికి టికెట్ కన్ఫామ్గా ఉందా? టికెట్ అంటే కేవలం యేసు ప్రభువుని నమ్ముకోవడం, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించడం, బాప్టిజం తీసుకోవడం, ఆరాధనలో కంటిన్యూ అవ్వడం మాత్రమే కాదు. దట్ ఈస్ నాట్ టికెట్. దట్ ఈస్ జస్ట్ ట్రయింగ్ ఫర్ టికెట్ అంతే. కేవలం అది టికెట్ రిజర్వేషన్ చేసుకోవడానికి ప్రయత్నం అంతే. చాలామంది వాక్యాలు చెప్తారు, టికెట్ అంటేనే మనము బాప్టిజం తీసుకుంటే చాలండి మనకి పరలోకం కన్ఫామ్ అనుకుంటారు. నో, ఎవరు చెప్పారు బాప్టిజం తీసుకోగానే పరలోకం వెళ్ళిపోతావు అని? ఎప్పుడైనా ప్రభు చెప్పాడా? ఎక్కడైనా వ్రాయబడి ఉందా? ఒక పార్ట్ అది అంతే. ఎక్కువ పార్ట్ ఏముందో తెలుసా? మన జీవితాన్ని బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా మన లైఫ్ని మనం ఎలా కొనసాగిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఎలా ఈడుస్తున్నాం, మన బ్రతుకు బండిని ఎలా ముందుకు కొనసాగిస్తున్నాం. మనకిష్టం వచ్చినట్ట, ఆయనకి ఇష్టం వచ్చినట్ట, ప్రభుకి ఇష్టం వచ్చినట్ట, మనకిష్టం వచ్చినట్ట. మన బ్రతుకులో మన చిత్తము మనం నెరవేర్చుకోవడంలో సంతోషం వ్యక్తం చేస్తున్నామా? సంతోషంగా బ్రతుకుతున్నామా? ప్రభు చిత్తము నెరవేర్చడానికి మనము సంతోషంగా బ్రతుకుతున్నామా? దావీదు గారు అంటున్నారు 40వ కీర్తన 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. చిత్తము నెరవేర్చుట
నాకు సంతోషం. ఆయన చిత్తం నెరవేర్చడం అంటే ఆయన మాట చొప్పున బ్రతకడం, ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం, ఎక్కడ కూడా ఆయన్ని కష్టపెట్టకుండా బ్రతకటం అని మనం ఎరిగి ఉన్నాం ప్రియులారా. ఇది 3వ పాయింట్. రక్షణ పొందుటలో సంతోషంగా ఉండాలి, సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని సాక్ష్యము వినుటలో సంతోషంగా ఉండాలి, లేక సత్యము అనుసరించుటలో సంతోషంగా ఉండాలి. 3వ పాయింట్, ఆయన చిత్తము నెరవేర్చుటలో సంతోషంగా ఉండాలి. 4వ పాయింట్, కీర్తన 100వ కీర్తన 2వ వచనం కనుక చదివితే ఆయన సేవలో సంతోషంగా ఉండాలి. చదువుదాము. ముందు వాక్యం చదువుకుని వచనం చదివి తర్వాత వివరించుకుందాం. 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చాలా సంతోషముతో యెహోవాను సేవించు. సేవలు చేయాలి, దేవుని పని ఎలా చేయాలి, కష్టంగా సేవ చేయ. కొంతమందిని, ఏంటి బ్రదర్ ఇంకా మీరు మినిస్ట్రీలోకి రాలేదా, ప్రభు పని చేయండి బ్రదర్, దేవుడు మనకు అసలు లైఫ్ ఇచ్చిందే ఆయన పని చేయడానికి, మీరు ఇంకెప్పుడు వస్తారు అంటే, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా నేను యూతే కదా సిస్టర్, చాలా టైం ఉంది, లైఫ్ చాలా ఉంది, ఈ లోకంలో నేను ఎంజాయ్ చేయవలసింది చాలా ఉంది అని చెప్తుంటారు కొంతమంది యవనస్తులైన బ్రదర్స్, తమ్ముళ్ళు చెప్తుంటారు. టైం ఉంది అని అనుకుంటారు. ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి పిలిచాడు ప్రభు, గుర్తుందా మీకు? ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి మినిమం ఏజ్ ఎంత ఉండాలి? బైబిల్ క్విజ్. ఇరవై సంవత్సరాలు. 19 సంవత్సరాలు పైబడిన తర్వాత. వెరీ గుడ్. 20 సంవత్సరాలు. ఒక చోట 20 నుండి 25 సంవత్సరాలు అని కూడా ఉంటుంది, 20 సంవత్సరాలని ఒక చోట ఉంటుంది. 20 పైబడిన వాళ్ళు ఎవరైనా ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి అర్హులు. ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట, నీ సృష్టికర్తను ఏ దినముల యందు స్మరణకు తెచ్చుకోమన్నాడు దేవుడు? బాల్య దినముల యందు. సమూయేలు గారు ఏ ఏజ్ నుండి దేవుని సన్నిధిలో ఉన్నాడు? బాల్యం నుంచి 3 సంవత్సరాలు. ప్రసంగి గ్రంథం పాలు విడిచిన కరెక్ట్, పాలు విడిచిన తర్వాత. ప్రసంగి గ్రంథంలో ఈ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. ఎవరిని అన్నాడు? నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని ఎవరిని అన్నాడు? బాలుల్నా, యవనుల్నా, మధ్య వయస్కులనా, వృద్ధులనా? అందరినీ. యవనుడా, నీ యవన కాలమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. యవనులంటే ప్రజెంట్ మనకు తెలిసిన లోకానుసారమైన అవగాహన బట్టి యవనులు అని ఎవరిని, ఏ ఏజ్ అప్పటి నుంచి అంటారు? 11 నుంచి 19 సంవత్సరాల వరకు టీనేజ్ వాళ్ళని. 13 నుండి 13 నుండి కదా. 11 అంటే 11 అవుతుంది, 12 అంటే 12, కాబట్టి టీన్ ఏజ్, టీన్ అనే పదం వచ్చే ఏజ్ 13 నుండి మొదలవుతుంది. 13 పైబడిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఓవరాల్గా దేవుని యొక్క సేవ, దేవుని సన్నిధిలోకి రావడం, ఆయన అంగీకరించడం, ఆయన పనులు చేయడం ఎప్పటి నుండి చేయాలి? 20 సంవత్సరాల, 13 సంవత్సరాల, 13 సంవత్సరాలు. ఆయన సేవకు ఒక టైము, ఒక అపాయింట్మెంట్ మనం ఇవ్వకూడదు. ఉన్న పాటుగా దేవుడు పిలిస్తే సమూయేలును పిలిచాడు దేవుడు. చిత్తము నేనున్నాను ప్రభువా అనాలి. అబ్రహామును పిలిచాడు దేవుడు వృద్ధుడుగా ఉన్నప్పుడు, చిత్తం ప్రభువా నేనున్నాను అన్నాడు.
హాగరును పిలిచాడు దేవుడు యవన స్థితిలో ఉన్నప్పుడు. నన్ను చూచుచున్నవాడు నీవే అని ఆయన ఏం చెప్పాడో అది చేసింది ఆవిడ. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. ఆయన చూచిన దేవుడని చాలా యవన దశలో అందరూ విడిచిపెట్టిన, ఏ దిక్కు దిశ లేని పరిస్థితిలో ఆమె గ్రహించింది. ఆయన మాట ఆలకించి ఆయనకు ఒబీడియన్స్ చూయించింది. దానియేలును పిలుచుకున్నాడు దేవుడు, ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు గారిని కూడా యవ్వన దశలో ఏర్పాటు చేసుకున్నాడు. పారిపోతూ పరిగెడుతూ దాక్కునే స్థితిలో ఉన్నవారిని కూడా దేవుడు పిలిచాడు. తప్పించుకునే స్థితిలో ఉన్నవారిని కూడా దేవుడు పిలిచాడు. మోషేని పిలిచాడు కదా దేవుడు. మోషేను పిలచితివి మండుచున్న పొదలో నుండి, మోషేను పిలిచితివి మండుచున్న పొదలో నుండి, మాట మాంద్యమైన గాని అద్భుతములు చేయించితివి. ఆయన పిలుచుకొని ఆయనకి ఇష్టమైనట్టు వాడుకునే దేవుడు మన దేవుడు. ఆయన పిలిచినప్పుడే ఎస్ ఐ యామ్ హియర్, మై లార్డ్ ఐ యామ్ హియర్ అనాలి మనం. నేనున్నాను ప్రభువా, చిత్తం ప్రభువా, నాకు పనివు ప్రభువా, నాకు ఆజ్ఞాపించు ప్రభువా, కమాండ్ మీ లార్డ్ అనాలి మనం. ఆర్డర్ మై లార్డ్ అనాలి. ప్రభువా నువ్వు నాకు ఆజ్ఞాపిస్తే నేను సంసిద్ధంగా ఉన్న పని చేయడానికి అనాలి. అయ్యో నా కాలు బాగాలేదయ్యా, ఈరోజు నేను నడవలేనయ్యా, ఇంకా నాకు ఏజ్ ఉందయ్యా, నేను ఇంకా చిన్నపిల్లోడిని అనకూడదు. అంటే ఆ తర్వాత ఏజ్ మనకుండదు, ఏజెస్లో మనం ఉండవు. టైం లేదు ప్రభు అని మనం అనకూడదు. దేవుడు పిలిచినప్పుడు టైం లేదు ప్రభు అని కనుక మనం అంటే మనకు టైం ఉండదు. టైం అనే అంశంలో మనం ఉండవు. గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనము దేవుడు పిలిచినప్పుడు ఎస్ అనేవారిగా ఆయన సేవలో సంసిద్ధులుగా ఉండాలి. ప్రియులారా, మీ సేవ చేయట నాకు ఇష్టం. సంతోషంగా సేవ చేస్తున్నామా? దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చుటలో సంతోషంగా చేస్తున్నామా? భారంగా కష్టంగా చేస్తున్నామా? కుటుంబ ప్రార్థన జరిగించుకున్నట్టులో సంతోషంగా చేస్తున్నామా? భారంగా ఆలోచన చేసి చేస్తున్నామా? ఒక థాట్ దేవుడు మనకి ఇచ్చాడంటే, ఒక ఆలోచన మన బుర్రలో దేవుడు ఉంచాడంటే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. భారీగా హైయెస్ట్గా గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు. స్పిరిచువల్గా చేయించాలి, ఆత్మీయంగా చేయించాలి. భారీగా భోజనాలు పెట్టి భారీగా లైటింగ్లు వేసి చేయాల్సిన అవసరం లేదు. భారీగా వాక్యం చెప్పించు, చాలా గ్రాండ్గా ఉంటుంది. కొంతమంది చాలా విచిత్రమైన డిస్కషన్స్ వింటూ ఉంటాం. దేవుని బిడ్డలైన వాళ్ళే, నిజంగా మన దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎంత అమాయకులు అనిపిస్తుంది ప్రియులారా. కొన్ని కాన్వర్జేషన్స్ వినినప్పుడు, కొన్ని సంభాషణలు వినినప్పుడు ఎంత అజ్ఞానంలో, ఎంత అమాయకత్వంలో ఉన్నామో మనము అనిపిస్తుంది. అక్క మొన్న మీటింగ్ పెట్టించామక్క, అదిరిపోయిందంతే. యవనస్తులు తమ్ముళ్ళు చెప్పే మాట జనరల్గా చెప్తుంటారు, వాళ్ళ అదిరిపోయింది అక్క. మంచి 5000 వాట్స్ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్స్ పెట్టించాము. మన చుట్టుపక్కల ఏరియా అంతా వినబడింది, దిమ్మ తిరిగిపోయింది అక్క, అదిరిపోయింది. అసలు అందరికి వినపడింది. అందరు ఎవరిది ఆ మైక్, సౌండ్ ఎవరిది, ఎక్కడ మీటింగ్స్ అని అందరు క్వశ్చన్ చేశారు అక్క. అవునా, చాలా సంతోషం తమ్ముడు. ఎంతమంది అటెండ్ అయ్యారు? అటెండ్ అయ్యారు అక్క. ఒక దాదాపు 1500
మొదలుకొని 2000 మంది దాకా వచ్చారు. చాలా సంతోషం బ్రదర్. అంతమంది వాక్యం విన్నారంటే చాలా సంతోషం. ఎవరిని పిలిపించారు? పలానా మినిస్ట్రీ వాళ్ళైతే క్షణం 5 నిమిషాలకు ఒకసారి ఆ పదాలు వాడతారు కదక్క, బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని ఆ పదాలు వాడేవారు. ఏ పదాలు మనకు తెలుసు ఆ పదాలు. ఎందుకులేండి, మన వాళ్ళను మనం పొద్దుగూకులన్నా కూడా నన్ను తిట్టుకుంటారు. ఆల్రెడీ నన్ను తిడుతున్నారు యూట్యూబ్లో బాగా. ఎందుకు పొద్దుగూకులు తిట్టించుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. బయట వాళ్ళు తిట్టారంటే పర్వాలేదు, వాళ్ళు తెలియక తిడుతున్నారు, మన ప్రభు గురించి తెలియక. మన వాళ్ళు పొద్దుగూకులు అనకండి ఆ పదం. ఆచారపరంగా ఎవరో అన్యులైన వారు ఎరుగక వారు దేవుడు అనుకునే వాళ్ళ గురించి వాళ్ళు అలా కొన్ని పదాలను పదే అర్థవంతంగా కాకుండా ఎక్కడ పడితే అక్కడ వాడుతుంటారు. మనం ఎందుకై అలా వాడాలి అని అంటే అదొక దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడినట్లుగా భావిస్తుంటారు. హల్లెలూయా అనే పదం ఒకటి, ప్రైజ్ ద లార్డ్ అనే పదం ఒకటి, వీటికి నేను వ్యతిరేకని కాదు. హల్లెలూయా చాలా గొప్ప పదం. ప్రభువును స్తుతించుడు అనే ఒక కమాండ్ అది. ప్రభువును స్తుతించుడు అనే ఒక ఆజ్ఞ అది. ఒక ఆజ్ఞ. దానికి వ్యతిరేకిని కాదు నేను. కానీ ప్రభువును స్తుతించండి అని ఎవరైనా నాకు చెప్తే దేవునికి స్తోత్రం అంటాను నేను. మళ్ళీ తిరిగి నేను హల్లెలూయా అనను. లూదియమ్మ నాకు చెప్పింది హల్లెలూయా. మన ఈపీహెచ్ మినిస్ట్రీస్లో మోకాలు నొప్పులు తగ్గినాయి నాకు, లేకపోతే కంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది మా మదర్కి అని కోమల్ బ్రదర్ ఒక మెసేజ్ పెట్టారు అనుకుందాం. లూదియమ్మ గారు రిప్లై చేశారు దానికి, ఏమని? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మీరు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అని అర్థం ఆ కామెంట్కి. మిగిలిన వాళ్ళందరూ ఏమనాలి? గ్లోరీ టు గాడ్, దేవునికి స్తోత్రం అనాలి. అప్పుడు లూదియమ్మ గారు వాడిన హల్లెలూయా అనే పదానికి ఒక వాల్యూ ఉందని అర్థం. నేను కూడా లూదియమ్మ రాసిన కామెంట్ని లేకపోతే కోమల్ బ్రదర్ పెట్టిన కామెంట్ని సెలెక్ట్ చేసి దాన్ని కోడ్ చేస్తూ హల్లెలూయా అని అన్నాను అనుకోండి, హల్లెలూయా అనే పదాన్ని మనం మిస్యూజ్ చేసినట్టు. దేవునికి స్తోత్రం, దేవుణ్ణి స్తుతించుడి అని ఒకళ్ళు చెప్పినప్పుడు నేను కూడా తిరిగి దేవుణ్ణి స్తుతించుడు అంటే స్తుతి ఎక్కడ వెళ్తుంది దేవునికి? సో అర్థవంతంగా ఉపయోగించని ఆ సందర్భానికి నేను వ్యతిరేకిని, అంతేకాని ఆ పదానికి నేను వ్యతిరేకిని కాదు. ఇది అర్థమైన వాళ్ళు ఎవరు కూడా ఎవరిని మిస్అండర్స్టాండ్ చేసుకోరు. ఎందుకు వచ్చాం ఈ పదం దాకా? మనము ఎందుకు వచ్చామంటే సేవ అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటాం. దేవునికి మహిమ చెల్లాలి. కొంతమంది యవనస్తులు బాగా పెట్టించాం అక్కడ మీటింగ్, అలా పెట్టించాం ఇలా పెట్టించాం, ఆ పదాలు వాడేవాళ్ళు అంటే బాగా ఎంకరేజ్ అవుతారు అంటే మిగిలిన అన్యుల్ని చూసి వాళ్ళు కొన్ని పదాలు వాడి అవే రిపీట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసుకోవడానికి. బ్లైండ్గా వాళ్ళని మనం ఫాలో అవుతున్నాం, మన బైబిల్లో ఉన్న పదాలు తీసుకొని అర్థవంతంగా వాడకుండా. అర్థం చేసుకోవాలి, బైబిల్లో ప్రతి పదాన్ని దేవుడు అంటున్నాడు, నా నామమును పదం వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు, ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థమైపోతుంది కదా. విజయకుమారక్క స్తోత్రం చెప్పు అని నేనంటే, మణి స్తోత్రం చెప్పు మణి అని అక్క నన్ను అన్నారు అనుకో, స్తోత్రం ఎవరు చెప్పారు? ఆమె చెప్పలా, నేను చెప్పలా. స్తోత్రం ఎక్కడ వెళ్ళింది దేవునికి? నువ్వు చెప్పు అనుకుంటున్నాం మేము. అది వ్యర్థంగా వాడినట్టు. హల్లెలూయా మణి, హల్లెలూయా సే హల్లెలూయా అనిందనుకో, దేవునికి స్తోత్రం అని నేనంటే వ్యర్థంగా ఉచ్చరించినట్టు కాదు, అర్థవంతంగా ఉచ్చరించినట్టు. నా ఉద్దేశం అది. అలా వాడే వాళ్ళని పిలిపించాం అక్క. బాగా జరిగింది ప్రేయర్, మంచిదయ్యా, చాలా సంతోషం. రక్షింపబడ్డారా? ఎవరైనా తీర్మానం చేశారా? బాప్టిజాల కార్యక్రమం జరిగిందా? చివరి రోజున జరిగిందక్క. ఎంతమంది తీసుకున్నారు? 2 అక్క. పోనీలే, దేవునికి స్తోత్రం. మొత్తం ఎంతమంది హాజరయ్యారు? దాదాపు 1500 మంది నుండి 2000 మంది. హల్లెలూయా అనే పదానికి వాడే
ఆ గ్యాప్లో, ఆ టైంలో హల్లెలూయా అని వాడకుండా జీసస్ ఈజ్ కమింగ్ సూన్. లూదియమ్మ గారు పరిచయం చేశారు నాకు ఆ గ్రూప్ను కూడా. జీసస్ ఈజ్ కమింగ్ సూన్ గ్రూప్ పేరు అద్భుతం ఉంది. ప్రభువుతో సహవాసం. అలాంటి పదాలు దేవుడు త్వరగా వస్తున్నాడు, ఆయన రాకడ సమీపముగా ఉన్నది, ఆయన నమ్మితే రక్షింపబడతారు, నమ్మకపోతే శిక్ష ఉంది. ఈ పదాలు వాడే బదులు ఇలాంటి మేలుకరమైన పదాలు వాడి చెప్పించుంటే బహుశా ఇంకొన్ని ఆత్మలు రక్షింపబడి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ పదాలు వాడే వాళ్ళు పిలవద్దని కాదు నా ఉద్దేశం. మంచి స్టఫ్ ఉన్న వాక్యాలు వినిపింపజేయండి. మంచి స్టఫ్ ఉన్న వాక్యాలు. లైటింగ్ అది మనకు కావాలి. 5000 వాట్స్ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్స్ కాదు. 5000 వాట్స్ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్స్ కాదు. 5000 మెంబర్స్ని 5000 మంది ఒకేసారి రక్షింపబడగలిగినటువంటి పేతురు వలె బోధించే బోధకులను పిలిపించి వాక్యం ప్రకటింపచేయండి. సౌండ్ సిస్టమ్ లేకపోయినా పర్వాలా, ఎన్ని ఆత్మలు రక్షింపబడతాయో చూడండి. ఓరక నిలుచుండి దేవుడు చేసే అద్భుత కార్యాలు చూడండి. ఆయన వాక్యము ఉన్నది చేరాలి, ఉన్నది ఉన్నట్టుగా చేరాలి. ఆయన వాక్యముతో దేనిని కలపకూడదు, దేనిని మీరు ఫిల్ చేయాలి, దేనిని కలపకూడదు, తీసివేయకూడదు. నో ఎడిషన్, నో సబ్ట్రాక్షన్. ఏది కలపొద్దు, ఏది తీసేది. పేతురు వలె 5000 మంది ఒకే దినాన రక్షింపబడే అంత గొప్ప వాక్యం, స్వచ్ఛమైన వాక్యం, వికార్సైన వాక్యం, స్టాండర్డ్గా వాక్యం చెప్తే గుచ్చబడాలంటే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి బాణం. అలాంటి వాక్యాలు వినిపింపచేసి చూడండి. అలాంటి సేవ చేయాలి. మనం చెప్పలేకపోవచ్చు, వాక్యం చెప్పించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు స్వరం లేకపోవచ్చు, స్వరం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ప్రకటించకపోయినా ప్రార్థించగలం, ప్రార్థించలేకపోయినా ప్రార్థించే వాళ్ళ చేత ప్రార్థింపజేయగలం. మనం ఆలోచన చేయండి. పరిచర్య పలు విధములు. ఒక వాక్యం చెప్పడమే పరిచర్య కాదండి. అసలు వాక్యం చెప్పే వాళ్ళకు ఉన్నంత పనిష్మెంట్ మరొకరికి లేదు బైబిల్ ప్రకారం. అదొక్కటే పరిచర్య అనుకోబాకండి. ఏమీ చేయలేకపోతే మిగిలిన పరిచర్య అంతా టఫ్గా అనిపిస్తే ఏదో స్క్రీన్ ముందుకు వచ్చేసి వాక్యం చెప్పేయటం, అసలు ఇది అన్నిటికంటే చాలా సులువు పరిచర్యలు. కష్టతరమైన పరిచర్యలు, భారమైన పరిచర్యలు ఇంకా ఉన్నాయి. సంఘాన్ని నడిపించడం చాలా భారం. సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ ఒక తాటి మీదకు తీసుకురావడం భయంకరమైన కష్టం. సమకూర్చడం, ఎక్లేషియా అంటాం. ప్రజలను సమకూర్చడం చాలా కష్టం. ప్రజలను ఒక భావాన్ని అనుసరించి నడిపించడం అనేది చాలా కష్టం. ఒప్పించడం చాలా కష్టం. వాక్యమును తర్కించడం చాలా కష్టం. వాక్యం చెప్పడం ఈజీయే, వాక్యము ఆచరించడం చాలా కష్టం. శత్రువును ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి అని మాడ్యులేషన్లో చెప్పడం చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి. శత్రువును ప్రేమించడం చాలా కష్టపడాలి మానసికంగా. శరీరం ఒప్పుకోదు. శరీరానుసారమైన ఆత్మ వాళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టారు, వెనక్కి వచ్చాయి, ఏంటి వాళ్ళను క్షమించేది, వాళ్ళను ప్రేమించేది అని శరీరానుసారమైన మనస్సు వెనక్కి లాగుతూ ఉంటుంది. పోరాటం జరుగుతుంది నిత్యము. పౌలు గారు అంటారు కదా, శరీరానికి ఆత్మకు నిరంతరము పోరాటం కొనసాగుతుంటుంది. కష్టతరమైనవి చాలా ఉన్నాయి. విడిచిపెట్టకుండా, మర్చిపోకుండా ప్రతి అంశాన్ని, ప్రతి ప్రేయర్ పాయింట్ని నోట్ చేసుకొని, బైహార్ట్ చేసుకొని ప్రతిదినము ప్రార్థన చేయడం చాలా కష్టం. ప్రతిదినము ప్రార్థన చేయడం, అన్ని అంశాలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయడం, ఇట్స్ నాట్
a joke. It's not a common thing. కష్టం. డబ్బున్నా లేకపోయినా, అప్పులు పాలైనా, ఏమైనా, మన పరిస్థితి ఏదైనా మీటింగులు జరపడం చాలా కష్టం. చాలామంది సేవకులు అప్పులు పాలై, సేవకులకు అప్పులు ఉన్నాయంటే నమ్ముతారా మీరు? అప్పులు పాలైన సేవకులు భూమి మీద చాలామంది ఉన్నారు. వితౌట్ ఫెయిల్ మీటింగ్స్ జరిగిస్తూ, ప్రతి సంవత్సరం మీటింగ్స్ పెట్టిస్తూ, కొన్ని ఆత్మలు రక్షిస్తూ, లోకానుసారంగా అప్పులు పాలైన సేవకులు ఉన్నారు, నాకు తెలుసు. అలాంటి సేవ కష్టతరమైన సేవ. నెక్స్ట్ పాయింట్ నేను చెప్పబోతున్నాను. బైబిల్ చెప్తుంది ఆస్తులు కోల్పోవడంలో సంతోషించండి అని చెప్తుంది బైబిల్. నమ్ముతారా మీరు? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఆస్తులు కోల్పోయి మరీ సేవ చేయడం కష్టం. ఈ జనరేషన్స్లో ఎవరు చేయట్లేదు అలా. ఎవరు అని అనకూడదేమో, ఎక్కడో 1 for 100, 2 or 3 for 100. సేవ సంతోషంతో చేయాలి, చక్కగా చేయాలి, దేవుణ్ణి సంతోషింపచేసే విధానాలు చేయాలి, మనుషులు కాదు. అక్కడ ఒక జీల్ ఉండొచ్చు, అక్కడ ఒక హ్యాపీనెస్ ఉండొచ్చు, ఒక విధమైన జోష్ ఉండొచ్చు మనం జరిగించే విధానం. కానీ దేవుడు మన వలన జోష్గా ఫీల్ అవుతున్నాడా? ఈజ్ గాడ్ ట్రూలీ హ్యాపీ విత్ అవర్ డీడ్స్ ఆర్ నాట్? దేవుడు నిజముగా మన క్రియల మూలంగా, మనం జరిగించే సేవ మూలంగా సంతోషిస్తున్నాడా లేదా? ధనవంతుడైతే తన జీవిత కాలం అంతా, తన బ్రతికిన దినములన్నీ తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడు. దావీదు గారు అంటున్నారు, ఆయన సేవలో సంతోషం. సేవలో సంతోషం అంతేకాదు, ఆయన చిత్తం నెరవేర్చుటలో సంతోషం. మన సేవ ఎలా ఉంది? మనం చేసే దేవుని పని ఎంత చిన్నదైనా, గుంపులోనైనా, ఒక గ్రూప్లోనైనా, లేకపోతే ఒక దేవుని సన్నిధిలోనైనా, ఒక మందిరంలోనైనా, ఒక కుటుంబంలోనైనా, మనము ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాల్లోనైనా, మనం ఎక్కడైతే దేవుని పని అని భావించి చేస్తున్నామో అది మనం సంతోషంతో చేస్తున్నామా, భారంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ చేస్తున్నామా అని మనలను మనం ప్రశ్నించుకుందాం ప్రియులారా. ప్రశ్నించుకొని ఆయనను సంతోషపెడుతూ చేసుకుందాం. ఇది ఈరోజు నేర్చుకున్న పాయింట్లో 4వ పాయింట్. 5వ పాయింట్ ఆస్తి కోల్పోవడం చివరికి వద్దాం. ఆయన్ని చేర్చుకోవడంలో కూడా ఆయన్ని సంతోషంగా చేర్చుకోవాలని బైబిల్ చెప్తుంది. ఆయన్ని సంతోషంగా చేర్చుకున్న వారిలో ఒకరి పేరు చెప్తారా మీరు? ఎందుకంటే మీరు చెప్తే నేను సంతోషిస్తాను. అమ్మా జకరియానా? అరుణ సిస్టర్ ఇంటెన్షన్ కరెక్టే, జస్ట్ పొరపాటున పొరపాటుగా అయ్యారు అంతే. జక్కయ్య. అరుణ సిస్టర్ మీరు చెప్పింది లోకస్వార్త 19వ అధ్యాయంలో ఆయన గురించే కదా? అవును సిస్టర్, సారీ సిస్టర్, పర్లేదు. నేను చిన్నప్పుడు ఇదే మిస్టేక్ చేశాను. జక్కయ్య అని పొరపాటున పడిందేమో, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో, జకర్యా కదా అని జక్కయ్యని జకర్యా అని ప్రొనౌన్స్ చేసేదాన్ని. జస్ట్ ఐ రిమెంబర్ దట్. జక్కయ్య గారు ఎలా చేర్చుకున్నాడు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం జక్కయ్య గారి గురించి, ఎక్కువ డెప్త్కి వెళ్ళదు. కానీ ఒక్క విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. జక్కయ్య యేసు ప్రభువును తన ఇంట్లో చేర్చుకునే ముందు తన ఇంటి పరిస్థితి ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? లోకస్వార్త 19వ అధ్యాయం. నాకైతే అసలు ఆల్మోస్ట్ చాలా కంటతుంటుంది అది. చెప్పి కంటతైపోయింది కొన్ని పదాలు. ఆయన ఇంటి పరిస్థితి ఏంటి? ఆయన ఇంట్లో అన్యాయం, పొట్టివాడైన ఒక మనుషులు ఉండెను. అతడు ధనవంతుడైన జక్కయ్యను పొట్టివాడైన ఒక మనుషుడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడు? అతను అన్యాయంగా పన్ను వసూలు చేశాడు కదా. ప్రభుతో అంటాడు కదా, అయ్యా నేను ఎవరి దగ్గరైనా ఏదైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి తిరిగి 400 చెల్లి. అన్యాయస్తుడైన, పొట్టివాడైన, అసలు వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు ఆయన గురించి.
ఆయన ఎలా ఉంటాడో జస్ట్ చూడడానికి వచ్చాడు అంతే. చూడడానికి వచ్చినప్పుడు ఆయనకి ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు. నన్ను నేను హైడ్ చేసుకుని ఎవరికి కనబడకుండా ధనవంతులు చెట్లెక్కి చూస్తే చూడటానికి చాలా షేమ్గా ఫీల్ అయినట్టు ప్రిస్టేజియస్ ఇష్యూ అన్నట్టుగా ఆయన ఎవరికి కనబడకుండా చెట్టు ఎక్కాడు. కానీ దేవుడు ఎప్పుడైతే తనను చూశాడో, ఒకే పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. ఐ డోంట్ వాంట్ టు గో వెరీ డీప్లీ ఇన్ టు జక్కయాస్ హిస్టరీ అగైన్. నేను ఒకే పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆయనకున్న పరిస్థితులన్నిటినీ పక్కన పెట్టేశాడు. ఆయన అన్యాయస్తుడా పక్కన పెట్టాడు. ఇంట్లో ఒప్పుకుంటారా లేదా పక్కన పెట్టేశాడు. ఆయన ధనం ఏమన్నా అడ్డొస్తుందా పక్కన పెట్టేశాడు. ఆయన పాపి అనే పేరు అందరికీ ఉంది. అందరు అనుకుంటారు కదా. ఐ థింక్ 7వ వచనం, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని వారు చాలా సణుగు పొందిరి అని ఉంటుంది 19వ అధ్యాయం 7వ వచనం. ఆయనకి పాపి అనే ఒక ప్రింట్ ఉంది, ఒక హెడ్డింగ్, ఒక ట్యాగ్ లైన్ ఉంది జక్కయ్యకి సమాజంలో. అది కూడా పక్కన పెట్టేశాడు. ఒకటే గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ఏంటో తెలుసా? జక్కయ్య, నీవు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని ఎప్పుడైతే యేసు ప్రభు కన్నులెత్తి జక్కయ్య వైపు చూసి దిగమన్నాడు, అప్పుడు ఉంటుంది అక్కడ పదం ప్రియులరా. అప్పుడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. లోకస్వార్త 19వ అధ్యాయం 6వ వచనం. సంతోషముతో ఆయనను అన్నీ మర్చిపోయాడు. నీ ఇంట్లో నేను ఉండాలి అనే మాట మాత్రమే ఆయనకు బ్రెయిన్లో గుర్తుండిపోయింది. యేసు ప్రభువును మనం చేర్చుకోవాలంటే మా వారు ఒప్పుకుంటారో లేదో ప్రార్థన పెట్టుకుంటే, మా ఆవిడ ఒప్పుకుంటుందో లేదో, మా పిల్లలకి స్టడీస్, మా పిల్లలకి ఎగ్జామ్స్, మా పిల్లలు ఒప్పుకుంటారో లేదో, మా పిల్లల యొక్క ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు మరి స్పెండ్ చేయగలరో లేదు, మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, వీలవుతుందో లేదో, మా వారు జాబ్ నుండి వచ్చే టైము వీలవుతుందో లేదో, మా వారిని అప్పుడే ఆఫీస్కి పంపించే టైము వీలవుతుందో లేదో. ఇవన్నీ గుర్తుంటే మనకి ప్రార్థన అంటే. దేవుని మాటలను, దేవునిని మన హృదయంలో, మన హృదయం అనే ఇంట్లో చేర్చుకోవడం అంటే మనకి 100 చాకులు గుర్తొస్తాయి. జక్కయ్యకి ఏది గుర్తురాలా? దో హీ ఈజ్ సిన్నర్. ప్రజల దృష్టిలో పాపి ఆయన, అన్యాయంగా వసూలు చేసేవాడు. కొంతమంది అంటారు, నేను ఇంకా సినిమాలు మానలేదు కదా అక్క, నాకు కైని తినే అలవాటు ఉంది, అది మానేసిన తర్వాత ప్రేయర్కి వస్తా, అది మానేసిన తర్వాత ఒకసారి ప్రేయర్ పెట్టుకుంటా. నో, నువ్వు మానలేవు. ప్రేయర్ పెట్టించుకో, దేవుడు మానిపిస్తాడు. ముందు దేవుణ్ణి ఆహ్వానించు, దేవుడు క్లియర్ చేస్తాడు నిన్న. తర్వాత అక్క సినిమా పాటలు పాడుతున్నాను కదా, అవన్నీ మానేసిన తర్వాత ఎప్పుడైనా మీరు కోరినట్టుగా ఒక పాట రికార్డ్ చేసి దేవుని పాట మీకు పంపిస్తాను, మీ యూట్యూబ్లో పెట్టుకోండి. నో, నువ్వు మానలేవు. ఇప్పుడల్లా నువ్వు స్టార్ట్ చేయ ముందు దేవుడు పాటలు పాడటం ఆటోమేటిక్గా దేవుడు మానిపించేస్తాడు. డిప్లొమా చదువుకుంటున్నప్పుడు నేను రక్షింపబడ్డాను. డిప్లొమా కంటే ముందు ఇంటర్మీడియట్లో జస్ట్ జాయిన్ చేశారు మా నాన్నగారు. సినిమా పాటలు అంటే ఎంత పిచ్చి అంటే, సినిమాలకి వెళ్ళే అవకాశమే లేదు, సినిమాలకి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. కానీ సినిమా పాటలు వినపడుతుంటాయి. ప్రతి పొలంలో ట్రాక్టర్ల మీద వినపడాయి మా ఊర్లో. స్కూల్కి వెళ్ళే దగ్గర, కాలేజీకి వెళ్ళే దగ్గర రోడ్ సైడ్ సినిమా పాటలు పుస్తకాలు అమ్ముతూ ఉండేవారు. పాటలు, ట్యూన్స్ అంటే ఏం, సినిమా పాటలు అంటే ఇష్టమని కాదు, అక్కడ పాట రాగయుక్తంగా ఉండే ఏ పాట అయినా ఇష్టం, పాడాలి, నేర్చుకోవాలి అనే ఒక తపన. ప్రభువుని ఇంకా కంప్లీట్గా గుర్తెరగల. పుట్టింది దైవజనుల కుటుంబంలోనే, పెరిగింది దైవజనుల కుటుంబంలో. రోజు వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, పడుకోవాలి. కానీ ఆంతర్యం నుండి చేసే ప్రార్థన కాదు, హృదయంతో మనసు పెట్టి చదివే వాక్య పఠనం కాదు. సినిమా పాటలు పుస్తకాలు కొనుక్కొని 5 రూపాయలకి పాటల పుస్తకం, అన్ని పాటలు బైహార్ట్ చేసుకునేదాన్ని. పాటల పోటీ అంటే ముందు వెళ్ళి పాడేదాన్ని. ఖచ్చితంగా సెకండ్ ప్రైజ్ వచ్చేది, ఫస్ట్ వచ్చేది కాదు.
ఎవరో ఒకళ్ళు పాడేవాళ్ళు. ఫస్ట్ వచ్చేది, నాకు సెకండ్ వచ్చేది. పాటల పోటీ అంటే బాగా నేర్చుకునేది. ఇంటర్ జాయిన్ అవ్వగానే మా నాన్నగారు వచ్చారు. హఠాత్తుగా వచ్చారు. చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల కింద నిలబడి బుక్కులు చదవకుండా బుక్లో సినిమా పాటలు బుక్ పెట్టుకొని పాడుతూ ఉన్నాను. వెనక నుండి వచ్చారు ఆయన. ఆ సినిమా పాటల పుస్తకం బుక్కు రెండు చించి చంపబెట్టి రెండు పీకి, అందుకే నేను కాలేజీకి పంపిస్తుందని కొట్టి తిట్టి మళ్ళీ బయటికి తీసుకెళ్ళి ఒక స్వీట్ బాక్స్ కొనిచ్చి మళ్ళీ ఓదార్చి వెళ్ళారు. అయినా మానలేదు అనుకోండి. తర్వాత ఎప్పుడో ప్రభు నాతో మాట్లాడినప్పుడు మానేయడం జరిగింది. మనంతట మనం నేను మానేస్తా అనుకుంటే మానేది కాదు. దేవుడు మనల్ని సంధించాలి. దేవుడు మనల్ని సంధించాలంటే ముందు ఆయన్ని చేర్చుకోవాలి, వాక్యం అనేది రావాలి. ఎలా సంధించాడో చూడండి. అసలు ఎలా సంధించాడో తెలుసా? హారిజాంటల్గా కాదు జక్కయ్యని దేవుడు సంధించింది, వర్టికల్గా. ఎలాగో చెప్తారా? వర్టికల్గా నేను ఎందుకన్నా చెప్తారా? సంధించడం అంటే బాణం వేయడం. జనరల్గా బాణాలు హారిజాంటల్గా వేస్తారు, సూటిగా ఇలా వెళ్తుంది బాణం. కానీ దేవుడు ఇలా వేశాడు బాణం. ఎందుకన్నాను వర్టికల్ అని? వర్టికల్ అంటే నిలువు, హారిజాంటల్ అంటే సమాంతరంగా, అడ్డంగా. వర్టికల్గా జక్కయ్యను సంధించాడు అని అంటున్నాను. ఎందుకు అని మీరు చెప్పాలి. ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ అరుణ సిస్టర్ అండ్ అనిత సిస్టర్. పెద్దవాళ్ళని మనం అడగొద్దులేదు. తల మొదలుకొని అరికాల తన ప్రతి పాపాన్ని. సిస్టర్ అర్థం కాలే నాకు, అర్థం కాలేదు సిస్టర్, మళ్ళీ చెప్పాలి సరే. అందరూ పాపి అంటున్నారు కదా ఆయనని. అవునమ్మా, ఆయన దగ్గర ఆయన చేర్చుకోవాలని అంటే కాదమ్మా, కాదు. అది మీ ఉద్దేశం కరెక్టే, నాకు అర్థమైపోయింది. అది కాదు, నేను అడ్డంగా నిలువుగా అంటున్నాను. దేవుడు ఒకళ్ళని పట్టుకోవాలి, ఒకళ్ళని రక్షించుకోవాలంటే జనరల్గా మనుషులైనా కూడా ఎదురెదురుగా సంధిస్తారు. సంధించడం అంటే బాణం విసరడం. వాక్యం కానివ్వండి, మాట కానివ్వండి, ఎదురెదురుగా హారిజాంటల్గా ఫేస్ టు ఫేస్ సంధిస్తారు. కానీ జక్కయ్యని దేవుడు వర్టికల్గా, అంటే ఆయన చెట్టు పైన యేసుక్రీస్తు ఎవరో చూడగొన్నారు కాబట్టి ఆయన కన్నులెత్తి పైకి చూస్తున్నాడు. పైకి చూసి జక్కయ్య అనిపించారు. కరెక్ట్ అక్క, యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఎప్పుడు చూశాడు దేవుడు? ఎదురుగున్న మనిషిని చూసి మాట్లాడలా, పక్కనున్న మనిషిని చూసి మాట్లాడలా, పైనున్న మనిషిని చూసి కింద నుండి ఆయన కన్నులెత్తి చూచినప్పుడు, కన్నులెత్తి చూసి జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలి అని అన్నప్పుడు, అప్పుడు జక్కయ్య గురించి చెప్పుకోవడం జరిగింది మనం ఆల్రెడీ. నేను మరలా ఇచ్చేయట్లేదు. కానీ 90వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. మోషే గారు అన్నటువంటి మాట, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు మాకు కనబడుచును. ఐ థింక్ 90వ కీర్తన 7వ వచనం. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు తేటగా కనబడుచును. బహుశా యేసు ప్రభు వారు కన్నులెత్తి చూచినప్పుడు జక్కయ్యకి యేసు ప్రభు వారి ముఖ కాంతిలో జక్కయ్య అన్యాయాలు, ఆయన పాపము, ఆయన స్థితిగతులు, ఆయన పొట్టితనము, ఆయన అన్యాయంగా ఏవైతే వసూలు చేశాడో అన్నీ కనబడిపోయి ఉంటాయి. అందుకని కింద నుండి పైకి చూశాడు కాబట్టి, జక్కయ్యని, పైన జక్కయ్యని పట్టేసుకున్నాడు కాబట్టి, ఆయన ఆకర్షించాడు కాబట్టి వర్టికల్గా సంధించాడు అంటున్నాడు. ఊరికే ఆలోచన చేయడానికి మనం ఆలోచన చేసుకున్న వాక్యాన్ని, వీఆర్ డిస్కసింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అంతే. వర్టికల్ హారిజాంటల్ అని బైబిల్లో ఏమీ లేదులేండి. ఆయన సంధించినప్పుడు ఎవరైనా లోబడిపోవాల్సిందే. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైనా మారిపోవాల్సిందే. ఒక ఫరో ఏంటి, ఒక నెబుకద్నెజర్ ఏంటి, ఒక జక్కయ్య ఏంటి, సౌలు గారేంటి, ఎవరైనా మారి తీరాలి. సేవలో సంతోషంగా ఆయన సేవ చేయాలి, బలవంతంగా ఆయన సేవ చేయాలి. చేర్చుకున్నట్లు సంతోషంగా ఆయన్ని చేర్చుకుంటే
నీ స్థితిగతులు మారుతాయి. చేర్చుకుంటే వెంటనే మారిపోయింది జక్కయ్య యొక్క స్థితి. అయ్యా, నేను అన్యాయం చేస్తే ఎక్కడైనా నేను క్లియర్ చేసుకుంటాను 4 గంటలు. ఐ విల్ పే మై కాంపెన్సేషన్, ప్రాయశ్చిత్తం జరిగిస్తాను నేను. ఆయనంతటా ఆయనే చెప్తాను, నువ్వు ఇచ్చే ఇది అని దేవుడు చెప్పట్లా. ఆయనంతటా ఆయనే తనకు తానుగా నిలువబడి ఒప్పందం చేసేస్తున్నాడు. మన హృదయంలోనికి వాక్యం రావాలి, కానీ ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏంటంటే యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. ఎగ్జాంపుల్ ఏంటి? బంతిని ఎంత ఫోర్స్తో, ఎంత వెలాసిటీతో, ఎంత వేగంతో మనం బంతిని గోడకేసి కొడతామో అంతే వేగంతో గోడ నుండి వస్తుంది. ఎంత చక్కగా మనము దేవుణ్ణి మన హృదయంలోనికి చేర్చుకుంటామో అంత చక్కగా మనలో ఉన్న మలినము, మస్టు, పాపము, దుష్టత్వము, ద్రోహ కార్యాలు, మన యొక్క పాత ప్రవర్తన అంతా కూడా అంతే వేగంగా బయటకు వచ్చేస్తుంది. జీసస్ లా, న్యూటన్స్ లాగా యేసును చేర్చుకున్న వెంటనే జీవితంలో మార్పులు ఇచ్చేస్తాయి. సంతోషముగా ఆయనను చేర్చుకోవాలి. ఎన్నో పాయింట్ అండి ఇది? ఎన్నో పాయింట్? 5వ పాయింట్. 5వ చివరి పాయింట్. అమ్మయ్య, చివరి పాయింట్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. ఫాస్ట్గా చదువుదాం, త్వరగా ముగిద్దాం. ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదైన శ్వాసమునందని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. చాలా. ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి శ్రేష్టమైనది, స్థిరమైనది, స్వాస్థ్యం ఉన్నది అని తెలుసుకొని ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకో. ఖైదులో ఉన్నవారు జనరల్గా ఎవరై ఉంటారు? ఖైదులో, జైల్లో ఎవరుంటారండి? జనరల్ గా నేరస్తులు. కానీ ఈ సందర్భంలో ఎవరున్నారు? హెబ్రీ పత్రిక రాసేటప్పటికి ఖైదులో ఉన్నవారు నేరస్తులేనా, లేకపోతే ప్రభు కొరకు ఖైదు చేయబడిన వారు? ప్రభు కొరకు చేస్తున్నారు. ఆత్మీయ ఖైదు కదా, ప్రభు కొరకు బంధించబడిన వారు, ప్రభు కొరకు కష్టాలు పాలైన వాళ్ళు, ప్రభు సేవ నిమిత్తం కష్టాలు పాలైన వాళ్ళు. అలాంటి వారి కొరకు ఏం చేశారు? హెబ్రీ సంఘంతో పౌలు గారు చెప్తున్నమాట ఏం చేశారు? మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటారు. ఈ రోజుల్లో ఎవరైనా ఆస్తి కోల్పోవడానికి, ఖైదులో ఉన్న వారి విషయం పక్కన పెట్టండి, సహోదరుల కొరకు, ఒక ఇంట్లో పుట్టిన అన్నదమ్ముల కొరకు, అక్క చెల్లెల కొరకు ఆస్తి కోల్పోవాలంటేనే ఎవ్వరు ఇష్టపడట్లేదు. పొలిటికల్ లీడర్, అందరూ ఎరిగిన వ్యక్తి, ఆయన వారి సిస్టర్కి సరిగ్గా ఆస్తిలో భాగం ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయట్లేదు, ఇష్టపడట్లేదని సిస్టర్ గారు బయటకు వచ్చేసి వేరే పార్టీ పెట్టేశారు. మనందరం తెలుసు. సొంత కుటుంబంలో ఒక తండ్రి బిడ్డలు, ఒక తల్లి బిడ్డలే ఒకరికొకరు ఆస్తి పంచుకోవడానికి ఇష్టపట్ల. ఆయన ఆస్తి ఈయనకి ఇవ్వడం కాదు, ఈవిడికి ఇవ్వడం కాదు. కానీ హెబ్రీ సంఘంలో అలా కాదు. ప్రభు కొరకు ఖైదులో ఉన్నవారు, ప్రభు కొరకు ఇబ్బందుల్లో, చెరలు, కష్టాల పాలై ఉన్నవారి కొరకు వారి ఆస్తిని కోల్పోవడానికి వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. ఎక్కడుందండి అసలు ఈ మాదిరి? ఎక్కడుంది ఇప్పుడు? ఎవరున్నారు ఇలా? మరలా వాళ్ళ క్రైస్తవులే. ఎవరున్నారు? దేవుని బిడ్డల కొరకు, కష్టాల్లో ఉన్న వారి కొరకు మన ఆస్తిని కోల్పోవడానికి కూడా తెగించే అంత త్యాగగుణం, అంతటి మాన్యత, అంతటి నిజమైన సేవా సమర్పణ ఎవరికి ఉంది? ఒకవేళ ఉంటే ధన్యులు. ఎందుకు ధన్యులో పౌలు గారు తన సెంటెన్స్లో చెప్తున్నారు. ఆస్తి కోల్పోవడం కంటే ఆ వచనం చూడండి ఎంత ప్రిషియస్, ఎంత భారంగా,
ఎంత భీకరంగా ఉన్న వచనమో. ఎలాగనగా, ఎందుకు మీరు ఖైదులో ఉన్న వారిని ఎందుకు కరుణించారు, మీ ఆస్తిని ఎందుకు కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు, కారణం ఏంటో మధ్యలో ఉంది చూడండి. మీకు మరి శ్రేష్టమైనదియు, మరి స్థిరమైనదియు, మరి స్వాస్థ్యము, మరి స్థిరమైనదియునైన స్వాస్థ్యము, శ్రేష్టమైనది. దేనికంటే శ్రేష్టమైనది? ఈ లోకములో ఉన్న ఆస్తి కంటే శ్రేష్టమైనది పరలోకంలో స్వాస్థ్యం ఒకటి ఉంది, అది స్థిరమైనది. ఈ లోకంలో ఉన్న ఆస్తి స్థిరమైనది కాదు. ఎంతకంటే స్థిరమైన ఆస్తి మనకు రాబోతుంది గనుక అది మనకుంది కదా, అది చాలు, ఇదంతా టెంపరరీ అని భావించి మీరు క్రీస్తు కొరకు చెరలో ఖైదులో ఉన్న వారి కొరకు మీరు మీ ఆస్తిని సంతోషంగా కోల్పోయారు. మనం చేస్తున్నామా? ఆస్తులు కోల్పోమని చెప్తే కొడతారేమో, నన్ను తిట్టడం కాదు అని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ కనీసం భారముగా సేవ చేస్తున్న వారి కొరకు సమయాన్ని కోల్పోండి చాలు. ఐ డోంట్ వాంట్ మోర్ దాన్ దట్, ఐ డోంట్ సజెస్ట్ మోర్ దాన్ దట్. మీ సమయం కేటాయించండి వారి కొరకు ప్రార్థించడానికి. దేవుడు అన్ని మార్గాలు వాళ్ళ కొరకు ఓపెన్ చేయాలని, అన్ని విధాల దేవుడు సహాయం చేయాలని ప్రార్థించండి. ఆస్తులు కోల్పోని అవసరం లేదు. నిజంగా కోల్పోయేంత సద్గుణం మనకుంటే ధన్యులు మనం. ఇకేం చెప్పక్కర్లేదు, నో పాయింట్. ఆస్తి కూడా అమ్మి సేవ చేసేంత ధన్యకరమైన జీవితం మనసు మనకుంటే అంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు. ఒకవేళ అది చేయలేని స్థితిలో ఉంటే కనీసం ప్రార్థన చేద్దాం వాళ్ళ కొరకు, కనీసం సపోర్ట్ చేద్దాం. మాట సపోర్ట్, ప్రార్థన సహాయం, మాట సహాయం, ఆదరణతో కూడిన మాట, ఒక 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 ఎంకరేజ్మెంట్, ఆదరించడం, పలకరించడం, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడడం, అప్పుడప్పుడు ఫోన్ చేసి చిన్న మెప్పు. వాక్యం బాగా చెప్తున్నారు సిస్టర్, అర్థమైంది. వాక్యం బాగా చెప్తున్నారు బ్రదర్, వినాలనుకుంటున్నాను. ఇది అర్థం కాలేదు బ్రదర్, మళ్ళీ చెప్పండి. ఏదో ఒక చిన్న ఎంకరేజ్మెంట్. వాళ్ళెవరో మేమెవరో, వాళ్ళు మా పాలిట ఒక డాష్ అనుకొని భారంగా ఫీల్ అవ్వకండి దైవజనులను. చిన్న ఎంకరేజ్మెంట్ వారిని మరిన్ని మంచి మంచి వర్తమానాలు వారు నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎలాంటి సేవ ఇది? ఆస్తి కోల్పోటకు సంతోషించే సేవ. సంతోషించడం. కోల్పోతున్నాం అని అనుకోవద్దు. నేను ఎప్పుడు చెప్తాను ఒకే మాట, మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తాను. గిన్నెడు చన్నీళ్ళకే దేవుడు లెక్కగట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక మీరు ఒక టీ ఇస్తే దానికి లెక్క, దాని ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కాయగూరలతో మంచి వేడి వేడి భోజనం పెడితే దానికి లెక్క, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఒక మంచి మటన్ బిర్యానీ ఇస్తే దానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన దానికి దేవుడు ఎప్పుడు కూడా నీకు అచ్చి ఉండేవాడు, మనకి అప్పు ఉండేవాడు కాదు. ఆయన చాలా మర్యాదస్తుడు, లెక్క తెలిసినవాడు. దాన్ని బట్టి నువ్వెంత దేవుని సేవ చేస్తే నీకంత ధన్యత, అంత ఆశీర్వాదం, అంత మెప్పు, ఘనత ఉన్నాయని మనం గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. ఇది మన పాఠం మొత్తంలో 3వ పాయింట్. ఎందులో ఏ ఏ విషయాల్లో మనం సంతోషంగా ఉండాలి. చివరి పాయింట్, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీకు తెలిసి పాయింట్ వివరణే అక్కర్లేదు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి? పౌలు గారు ఏం చెప్పారు ఫిలిప్పీతో? ఏ ఏ సమయంలో సంతోషంగా ఉండమని పౌలు గారు ఫిలిప్పీలకి చెప్పాను. ఎల్లప్పుడు 4వ ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. ఏ ఏ విషయాల్లో ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని అతి తెలివి కలిగిన వాళ్ళు కొంతమంది ఎప్పుడు సంతోషంగా ఉండమన్నారుగా. అందుకని ఎప్పుడు డ్రింక్ చేయాలి, ఎప్పుడు హ్యాపీగా సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, మందు తాగాలి, అవి ఇవి అని అనుకుంటారు. అది లోకానుసారమైన సంతోషం. అందుకే పర్టికులర్గా పౌలు గారికి అతి తెలివి కలిగిన వాళ్ళు ఉంటారని ఆయనకుండే క్లారిటీ ఆయనకు చాలా చాలా మంచి క్లారిటీ కలిగిన వాడు పౌలు గారు. ఆయన సబ్జెక్ట్ పట్ల ఆయనకు గొప్ప క్లారిటీ. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని చెప్తూ దేనిలో అన్నాడు ఆయన? ఆనందించుడి, అలా చెప్పుదును ఎల్లప్పుడూ డాష్ నందు ఆనందించు. ఎల్లప్పుడూ ప్రభునందు. చాలా కంటత వాక్యం ఇది మనకి.
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. లోకానుసారమైన విషయాల్లో కాదండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలి. కొన్ని రెఫరెన్సెస్ చెప్తున్నాను, మీరు తర్వాత చదువుకోండి. ఆల్మోస్ట్ మన పాఠం అయిపోయింది. ప్రసంగిలో 3వ అధ్యాయంలో, లేకపోతే ఎవరైనా ఫాస్ట్ చదివితే చాలా సంతోషం. ప్రసంగి 3:12 చదివేయండి, వివరణ అక్కర్లేదు. ప్రసంగి 3:12 ప్లీజ్, నన్ను క్షమించి. ప్రసంగి 3:12. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటేనే. చాలా సంతోషంగా ఉండమంటున్నాడు. సంతోషంగా ఉండటం కంటే మించినది ఏది లేదు. ఎప్పుడు దిగాలుగా ఉండక్కర్లేదు. మనం సంతోషంగా ఎలా, దేనిలో పాటలు పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, హ్యాపీగా, ఆనందంగా, అంతకు మించిన సంతోషం క్రైస్తవ జీవితానికి లేనేలేదు. తర్వాత ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలేనని దేవుడు వారికి నియమించిన కాలం అంతయు ఇది వారికి తోడుగానున్నది. సంతోషంగా ఉండాలి, దేవునిలో సంతోషం ఉండాలి. పాటలు పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, వీటిలో సంతోషంగా గడుపుతూ ఉండాలి. హ్యాపీగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉండాలి. అన్నపానములు పుచ్చుకోవాలి, అన్నపానములు సంతోషంగా పుచ్చుకునేవారిగా ఉండాలి. తర్వాత మనం సంతోషంగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చాలా సంతోషిస్తాడంట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఈలోపు మీరు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం తీయండి. 3వ అధ్యాయము 17వ వచనం ఒకరు తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 11వ వచనం ఒకరు తీయండి. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకరు తీయండి. ముగిస్తానని 3 రిఫరెన్స్ చెప్పాను. జెఫన్యా 3:17 ఒకరు, యోహాను సువార్త 5:11 ఒకరు, లూకా 17:7 ఒకరు. నేను నీ చెప్పాలనుకుంటున్నాను, దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. మనం సంతోషంగా ఉంటే ఆయన హర్షిస్తాడంటే ఆయన సంతోషంగా ఉంటాడు. మనం బాధగా ఉంటే ఆయన బాధపడతాడు. మనం బాధగా, డల్గా, ఏడుస్తూ, దిగులుగా ఉంటే ఆయన సంతోషంగా ఉండడు మనల్ని బట్టి. అట్లీస్ట్ ఆయన్ని సంతోషంగా ఉంచడం కోసమైనా మనం సంతోషంగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ, మన పిల్లలు చిన్న పిల్లలప్పుడు బాగా యాక్టివ్గా ఆడేవాళ్ళు అనుకోండి, 24/7 ఆడమన్నా ఆడేవాళ్ళు అనుకోండి. ఫీవర్ వస్తే వాళ్ళు కదలకుండా డల్లగా అలా పడుకొని ఉంటే మనకు ఎలా ఉంటుంది? మీకుందా ఈ ఎక్స్పీరియన్స్? ఎప్పుడైనా మీ పిల్లలు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కదలకుండా పడుకొని దిగాలుగా ఉండటం మీరు గమనించారా? ఎలా ఉంటుంది అప్పుడు మనకి? ఇంత యాక్టివ్గా ఆడే పిల్లోడు, ఇంత ఎప్పుడు కళకళలాడుతూ యాక్టివ్గా ఇల్లంతా తిరిగే పాప ఇలా సైలెంట్గా ఉంది, బాగా బాధేస్తుందని అనుకుంటాం కదా మనం. ఫీవర్గా ఉన్నా కానీ కిందకి వెళ్ళి క్రికెట్ ఆడి వచ్చేవాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? మా చిన్నమ్మాయి అంతే మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే. సైలెంట్. వీళ్ళు పడుకుంటే ఏంటి ఇలా పడుకున్నారనే కొంచెం బాధపడతామో లేదో, 103 ఫీవర్ నడుస్తూనే ఉంటుంది, కింద 6లు 4లు కొట్టుకొని వస్తారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు పోనీలే కనీసం ఆ బెడ్ మీద అలా పడుకొని ఉండకుండా ఆడుకొని వచ్చారు అని సంతోషంగా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఫిలిప్పీ పత్రిక రాసేటప్పుడు దేవుడు పౌలు గారి ద్వారా ఏ సందర్భంలో రాయించడం మనకు తెలుసు. జైల్లో ఉండి రాశాడు. పౌలు గారు ఏదో మంచి ఫంక్షన్లో ఉండి, పార్టీలో ఉండి చెప్పలా, నేను సంతోషంగా ఉన్నా, మీరు కూడా సంతోషంగా ఉండండి ఇప్పుడని. జైల్లో కష్టపడుతూ చెరసాలలో బంధింపబడి ఉండి రాశాడు ఆయన. సంతోషించండి, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నా, మీరు సంతోషించండి. జ్వరం వచ్చినప్పుడు
బాధగా పడుకోవడం కాదు. జ్వరంలో ఉన్నప్పుడే ఆడితే ఇంకా ఆనందం తల్లిదండ్రులకి. కష్టాలు ఉన్నప్పుడు మనం సంతోషంగా గడిపితే, దేవుని మీద నమ్మకం వేసి, దేవుని మీద మనం ఆనుకొని, ఆయన మీద మనం భారం వేసి ఆనందంగా గడిపితే, ఆయన మీద నమ్మకంతో మనం గడిపితే దేవుడు చాలా సంతోషిస్తాడు. జెఫన్యా గ్రంథంలో 3:17 అదే అంటున్నాడు, మీ అందరి సంతోషము చూసి నేను హర్షిస్తాను. ఇప్పుడు చదవండి, యోహాను స్వార్త 5:11. మీ అందు నా సంతోషము పరిపూర్ణమవుచున్నది, సంపూర్ణమవుచున్నది అంటాడు. ఆ 2 పదాల్లో ఒకటి చదువుతారా? యోహాను స్వార్త 5:11. సిస్టర్, అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడిని పరిగెత్తుకుని నడవమని నాతో చెప్పాను. 15 సిస్టర్. సారీ అక్క, 15 అక్క, 15 అక్క. యోహాను స్వార్త 15. నీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతిని మీతో చెప్పుచున్నాను. ఆ సంతోషం కూడా ఎలా ఉండాలి? ప్లెంటిఫుల్గా, పెరిష్ అంటాం కదా, పరిపూర్ణంగా, కంప్లీట్గా. కొంతమంది నవ్వలేక నవ్వుతారు. ఎవరో పెళ్ళి ఇప్పుడు నవ్వారంట, అదే చివరి నవ్వు అంట ఆయనకి. పెళ్ళి అయ్యేటప్పుడు, తాళి కట్టేటప్పుడు నవ్వాడంట, ఇక అదే చివరి. ఆ తర్వాత అసలు నవ్వరు కొంతమంది. ఎంత జోవియల్గానో మాట్లాడండి, ఎంత సరదాగానో మాట్లాడండి, నవ్వనే నవ్వరు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు నవ్వినట్టుగా కనబడుతుంటారు. ఆనందంగా ఉండాలి. బీ హ్యాపీ ఆల్వేస్, ఎల్లప్పుడూ సంతోషించాలి. 1 దశలోనిక పత్రిక 5:16 కూడా పౌలు గారు చెప్పిన మాట అదే. ఇప్పుడు లోక 15:7 కూడా ఇదే మాట ఉంటుంది, మీ యందు నా సంతోషము పరిపూర్ణము కావాలని. మీ సంతోషము పరిపూర్ణము కావాలని. పరిపూర్ణంగా ఉందా మన సంతోషం? హాఫ్ డన్గా ఉండకూడదు. ఏ విషయాల్లో సంతోషంగా ఉండాలి? మ్యాక్సిమం అన్ని ఆత్మీయ విషయాల్లో మనం సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషంగా ఉండాలి. బై ద వే ఇలా మనం సంతోషంగా ఉండాలంటే మన తరము కాదు. ఫస్ట్ చదువుకున్నాం కదా లాస్ట్ సెషన్లో, ఫస్ట్ మాట, సంతోషమును ఆయన మనకు ధరింపచేయువాడు. మనంతట మన ఓన్గా సంతోషంగా ఉండలేము. ఇలాంటి ఆత్మీయమైన సంతోషాన్ని దేవుడు మాత్రమే మనకు ధరింపచేయగలడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి ఆత్మీయమైన సంతోషాన్ని, నిత్యమైన సంతోషాన్ని, పరిపూర్ణమైన సంతోషాన్ని దేవుడు మన జీవితాలకు అనుగ్రహించి మహిమ పొందునుగాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేరేపణ గలవారు ఒక చిన్న ముగింపు ప్రార్థన చేస్తే మనం సెలవు తీసుకుందాం.